రాష్ట్ర ప్రభుత్వం శ్రీ అల్లూరి సీతారామరాజు గారి జయంతి వేడుకలు రాష్ట్ర పండుగగా ఇక్కడ నిర్వహించడం ఎంతో ముదావహం. ఆయన లక్ష్యం బ్రిటిష్ వారికి ఎగనెస్ట్ గా పోరాడాలని ఆయన లక్ష్యం. ఎంసీసీ వారి ద్వారా 12 ఫ్లాట్స్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని గతంలోనే ప్రభుత్వమే చేయాలి పండగ. అల్లూరి సీతారామరాజు గారు ఒక శక్తి, ఒక వ్యక్తి కాదు. బ్రిటిష్ సైన్యం మీద ఆ రోజు బ్రిటిష్ సైన్యం అంటే చాలా పెద్ద ఫోర్స్. అటువంటి సైన్యాన్ని ఒక్కడో ఎదిరించడం కాకుండా మన్యం ప్రజల తాలూకు సహకారం తీసుకొని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి అల్లూరి సీతారామరాజు గారు. అటువంటి వ్యక్తి గురించి వింటున్నప్పుడు మనందరికీ కూడా రోమాలు లెక్కపొడుస్తాయి. అరే, ఒక వ్యక్తి ఇంత పోరాటం చేశాడా, బ్రిటిష్ సైన్యంతో పోరాడా, అంత పెద్ద సైన్యాన్ని గడగడలాడించాడని చెప్పి అందరి మనసులో ఉంటుంది. అటువంటి వ్యక్తికి మనం బ్రతికున్నంతకాలం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉందని చెప్పి మా అందరి భావన, మీ భావన కూడా. అయితే పండగ రోజు వచ్చి కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోవడం కాదు, దాన్ని ఏ విధంగా ప్లానింగ్ అమలు చేయాలని చెప్పి ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉంది. చూశారు ఇక్కడ అతను పుట్టింది 4వ తేదీ, అంటే ఇవాళ 4th జూలై 4న పుట్టారు 97లో. చనిపోయింది 7వ తారీఖు మే 1924లో. అంటే చనిపోయి 100 సంవత్సరాలు అయిపోయిందండి. 100 years అయింది అది చనిపోయి. అటువంటి మహానుభావాన్ని మన ముందు తరం చూశారు అదృష్టవంతులు. మనకాడ పెద్దల ముందు అతనితో కలిసి నడిచారు ఉద్యమంలో. మనం చూడలేదు, నేను కూడా చూడలేదు. నాకు 67 సంవత్సరాలు, చనిపోయి 100 సంవత్సరాలు అయింది అతను. నేను కూడా చూడలేదు. అయినప్పుడు కూడా అతను ఉద్యమం పుస్తకాలు చదువుతూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పూర్వం ఎవరికి తెలిసింది కాదు. మహా వ్యక్తి, మహానుభావులు ఎప్పుడు కూడా కృష్ణగా సినిమా తీశారు. మీ అందరికి తెలుసు. ఇక్కడే షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. ఇక్కడే ఒక పాట కూడా తీశారు. కృష్ణ గారి సినిమా తీసిన తర్వాత అల్లూరి సీతారామరాజు గురించి సామాన్య వ్యక్తికి కూడా తెలిసిపోయింది. విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అంటే ఎవరు, అతని తాలూకు చరిత్ర ఏంటో కృష్ణ గారు బ్రహ్మాండంగా సినిమా తీశారు. అప్పటి నుంచి కూడా అల్లూరి సీతారామరాజు గారి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సహకరిస్తూ వస్తుంది.
మనం కూడా అతను వారి పోరాటం చేయలేం కానీ అతను పెళ్లి లేదు పాపం పెళ్లి చేసుకోకుండా పోరాటం చేశాడు. పెళ్ళి జరగాలి అతనికి. జరిగే మూమెంట్లో కూడా పోరాటం కోసం పెళ్లి కూడా చేసుకోవడం మానేశాడు. కుటుంబాన్ని వదిలేశాడు. తల్లి వస్తుంది ఒక పక్క. సినిమాలు చూసాను, నాకు 10 చూసాను, సినిమా చూశాను. తల్లి వచ్చి బాబు రారా, ఇంటికి రారా బాబు, పెళ్లి చేసుకోరా, నీకోసం ఒక అమ్మాయి రెడీగా ఉందరా బాబు చెప్తే, నాకు పెళ్లి కంటే ముఖ్యం దేశం తాలూకు స్వాతంత్రం చెప్పినట్టు మహా వ్యక్తి ఎంతమంది చెప్తారండి ఈ రోజుల్లో. అంచేత అటువంటి వ్యక్తికి మనం అందరం కూడా నివాళులు అర్పించవలసిన అవసరం ఉంది.